ఓడిజిహెచ్ఎస్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ప్రభుత్వం ద్వారా నవంబర్ 16, 2024న నోటిఫై చేయబడిన ఎన్ఈఈటియుజి స్పెషల్ రౌండ్ షెడ్యూల్ 2024ను దృష్టిలో ఉంచుకుని 2024 నుండి 25 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా సీట్ల కింద ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం స్ట్రే ఖాళీలకు వర్తించే నిబంధనలను సక్రమంగా అమలు చేయడం కోసం స్టేట్ కోటా కింద అడ్మిషన్ల కోసం కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ ఆధారిత ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ను నిర్వహించాలని నిర్ణయించింది. గుండ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ మైనారిటీ, నాన్ మైనారిటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్లకు వర్తించే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ మరియు డెంటల్ ప్రొఫెషనల్ కోర్సులలోకి అడ్మిషన్ల నియంత్రణ క్రింద ఇవ్వబడిన అధికారాల దృష్ట్యా మరియు పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకుని కాంపిటెంట్ అథారిటీ ఈ క్రింది వాటిని తెలియజేస్తుంది. అందుబాటులో ఉన్న వాటి కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ యొక్క స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్కు సంబంధించి షెడ్యూల్ మరియు నియమాలు 2024 నుండి 25 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా సీట్ల క్రింద ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం స్ట్రాయ్ ఖాళీల రౌండ్లు తర్వాత కేటాయించిన అభ్యర్థులు చేరకపోవడం మరియు 2 కళాశాలల్లో పెరిగిన సీట్లు కారణంగా ఖాళీలు. షెడ్యూల్ సంబంధిత లాగిన్ మరియు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్లలో ఆన్లైన్ మోడ్ ద్వారా 3 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపు. నవంబర్ 21, 2024 ఉదయం 10:00 నుండి నవంబర్ 24, 2024 రాత్రి ఉదయం 9 గంటలు వరకు. వెబ్సైట్ https://drntr.uhsap.in. కేటాయింపుల విడుదల తాత్కాలికంగా నవంబర్ 25, 2024. సీట్ మ్యాట్రిక్స్. దయచేసి అనుబంధం 1ని చూడండి. 2. స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లలో పాల్గొనే అభ్యర్థులు ఒక అండర్టేకింగ్ను అందించాలి. కింది విధంగా వెబ్ ఎంపికలను అమలు చేసే సమయంలో సీట్ల కేటాయింపుకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ యొక్క స్పీడియర్ S3 ఖాళీ రౌండ్లలో పాల్గొనడానికి నేను అంగీకరిస్తున్నాను. నేను దానిని ధృవీకరిస్తున్నాను. ఆల్ ఇండియా 2024 ఎన్ఈఈటియుజి కౌన్సెలింగ్ యొక్క మునుపటి రౌండ్లలో నేను ఏ సీటును కలిగి లేను. కుంటర్ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం. ఫేజ్ 3 లేదా స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ సమయంలో చాలామంది అభ్యర్థులకు మేనేజ్మెంట్ కోటా 2024 నుండి 25 కింద సీట్లు కేటాయించబడ్డాయి. అయితే వారు కేటాయించిన కాలేజీలలో నివేదించలేదు. ఇది సీట్లను నిరోధించడానికి దారితీస్తుంది. అటువంటి రకమైన సీట్లను నిరోధించడాన్ని నివారించడానికి కాంపిటెంట్ అథారిటీ ఇప్పటికే మెరిట్లో గుర్తించబడిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ మోడ్ ద్వారా 3 లక్షల రూపాయలు రూ. 3 లక్షలు మాత్రమే రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని సేకరించాలని నిర్ణయించింది. మేనేజ్మెంట్ కోటా జాబితా మరియు షరతులకు లోబడి ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్లో పాల్గొనాలనుకునే వారు 1. ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ లేదా తదుపరి రౌండ్లలో వారికి కేటాయించిన సీట్లలో చేరని అభ్యర్థుల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైనా ఉంటే జప్తు చేయబడుతుంది. ఈ అభ్యర్థి కేటాయించిన సీటులో చేరినట్లయితే అడ్మిషన్లు ముగిసిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం అభ్యర్థికి తిరిగి ఇవ్వబడుతుంది. ఈ అభ్యర్థికి సీటు కేటాయించబడకపోతే అడ్మిషన్లు ముగిసిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం అభ్యర్థికి తిరిగి ఇవ్వబడుతుంది. అలాగే
ఏదైనా కారణం వల్ల అడ్మిషన్ రద్దు చేయబడితే సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడుతుంది. ఒకవేళ అభ్యర్థి రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే, దాని ఆధారంగా సీటు కేటాయించబడి, తర్వాత రిపోర్టింగ్ సమయంలో అడ్మిషన్ అధికారులు రద్దు చేయవచ్చు లేదా అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే, నిర్దేశించిన సమయంలోపు. వెబ్ ఎంపికలు. అర్హత గల అభ్యర్థులు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం తాజా వెబ్ ఎంపికలను ఉపయోగించాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రదర్శించబడిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం, ఇంతకు ముందు ఉపయోగించిన వెబ్ ఎంపికలు చికిత్స చేయబడతాయి. శూన్య మరియు శూన్యం గా కొనసాగింపు. 2. స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లలో పాల్గొనే అభ్యర్థులు ఈ క్రింది వెబ్ ఆప్షన్లను అమలు చేసే సమయంలో సీట్ల కేటాయింపుకు సంబంధించి ఒక బాధ్యతను అందించాలి. డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ యొక్క స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లలో పాల్గొనడానికి నేను అంగీకరిస్తున్నాను. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా యొక్క NEET-UG కౌన్సెలింగ్ 2024 యొక్క మునుపటి రౌండ్లలో నేను ఏ సీటును కలిగి లేనని ధృవీకరిస్తున్నాను. ఈ సీట్లు ప్రకృతిలో విలువైనవని నేను అర్థం చేసుకున్నాను. అందువల్ల, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లలో నాకు సీటు కేటాయించబడితే, నేను కేటాయించిన సీటులో చేరతాను. ఏదైనా కారణం వల్ల నేను చేరకపోతే, కేటాయించిన సీటు నా రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడుతుంది మరియు చట్టపరమైన సహా ఏదైనా చర్యను కాంపిటెంట్ అథారిటీ తీసుకోవచ్చు. సాధారణ సూచనలు. 1. అర్హత గల అభ్యర్థులు. స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం ఎలాంటి తాజా రిజిస్ట్రేషన్ అనుమతించబడదు. సెప్టెంబర్ 15, 2024 మరియు నవంబర్ 2, 2024 తేదీలలో ప్రదర్శించబడిన మేనేజ్మెంట్ కోటా క్రింద ఫైనల్ మెరిట్ పొజిషన్లో ఇప్పటికే గుర్తించబడిన అర్హతగల అభ్యర్థులు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లలో పాల్గొనడానికి అర్హులు. అయితే అభ్యర్థులు మునుపటి దశలలో ఎటువంటి సీటును కలిగి ఉండకూడదు. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా, డీమ్డ్ యూనివర్సిటీ కౌన్సెలింగ్. అర్హత గల అభ్యర్థులు వారి ప్రాధాన్యతల ప్రకారం కేటగిరీ వారీగా క్యాట్ బి, క్యాట్ సి, ఎన్ఆర్ఈ మరియు కళాశాలల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం వెబ్ ఆప్షన్లను ఉపయోగించాలి. అభ్యర్థులు వినియోగించే ప్రాధాన్యత ఎంపికల ప్రకారం కేటాయింపులు ఉంటాయి. 2. అర్హత లేని అభ్యర్థులు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఏపీ, విజయవాడ యొక్క మేనేజ్మెంట్ కోటా యొక్క తుది మెరిట్ జాబితాలో కనిపించని అభ్యర్థి. బి. అభ్యర్థులు ఆల్ ఇండియా కోటా, స్టేట్లో ఇప్పటికే సీటు, MBBS, BDS, కేటాయించి, చేరారు. కౌన్సెలింగ్, డీమ్డ్ యూనివర్సిటీ. సి. దశ ఏలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా సీట్లు, MBBS, BDS, కేటాయించబడిన అభ్యర్థులు. డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కౌన్సెలింగ్, CQ మరియు MQ2, D. డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కౌన్సెలింగ్, CQ మరియు MQ2, స్ట్రే వేకెన్సీ రౌండ్లలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా సీట్లు, MBBS, BDS, కేటాయించబడిన అభ్యర్థులు. ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, MCC, షేర్ చేసిన జాబితాలో అభ్యర్థులు కనుగొనబడ్డారు. 3. సీటు కేటాయిస్తే అభ్యర్థులకు సీట్ల కేటాయింపుకు సంబంధించిన సందేశం అందుతుంది. 4.
స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ కింద సీటు కేటాయించబడిన అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, ఫైనల్ అప్లికేషన్ కాపీతో తప్పనిసరిగా కేటాయించిన కాలేజీకి రిపోర్ట్ చేయాలి మరియు ట్యూషన్ ఫీజు, కాలేజీ ఫీజు చెల్లించాలి. అలాంటి అభ్యర్థి రాజీనామా చేయలేరు. సీటు కేటాయించబడింది. 5. యూనివర్సిటీ రుసుము ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి చెల్లించబడదు. భవిష్యత్తు తేదీకి సర్దుబాటు చేయబడదు. పరిస్థితులు 6. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వినోదాన్ని అందించదు లేదా సీట్ బ్లాకింగ్, రద్దుకు మద్దతు ఇవ్వదు. ఎంబీబీఎస్ సీట్లు 7. ఎవరైనా విద్యార్థి సీటు బ్లాకింగ్లో పాల్గొన్నట్లయితే, నిబంధనల ప్రకారం అటువంటి అభ్యర్థిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించబడతాయి. 8. అన్ని అంశాలలో కాంపిటెంట్ అథారిటీ నిర్ణయమే అంతిమమైనది. ఎస్డి డాక్టర్ వి. రాధికారెడ్డి, రిజిస్ట్రార్, విజయవాడ. తేదీ నవంబర్ 19, 2024. అనుబంధం -1 కోసం చూడండి. అనుబంధం మేనేజ్మెంట్ కోటా 2024 నుండి 25 కింద ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు. ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీలు. ఎస్. నం. కళాశాల పేరు. సీటు రకం. పిల్లి B2, పిల్లి B1, క్యాట్ సి NRI 01, 01, 07, 01, 01, 15, 26, 1, 2, 3, 4, 5, 03, 15, 06, 09, 30, 45. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజముండ్రి. కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు. కోనసీమ INST ఆఫ్ మెడికల్ SICENCES అమాలపురం. NRI అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చినకాకాని, గుంటూరు. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట, తిరుపతి. 6. విశ్వభారతి వైద్య కళాశాల, కర్నూలు. మొత్తం 3/3. గూగుల్ ద్వారా ప్రకటనలు.